నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 17వ భాగం. తథాగత్ కళ్ళు ముడుచుకున్నాయి. ఆమెను చూడగానే ఆ కళ్ళలో కోపం కస్సును లేచింది. ఆమెని విసురుగా గదిలోకి లాగి తలుపు మూశాడు. ఏమనుకుంటున్నావు అసలు నిన్ను నువ్వు? కఠినంగా అడిగాడు. కళ్ళు భయంతో రెపరెపలాడించింది ఉర్విజ. అతను అంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడని ఊహించలేదు. బృంద తనకి కాల్ చేసి అర్జెంటుగా గట్టుని ఆపమంటే ఏదో తేడా వచ్చిందనుకుంది, కానీ అది తన మీదకి వస్తుందని అనుకోలేదు. నేనేం చేశాను? భయంగా అడిగింది ఉర్విజ. అమ్మ విషయంలో అంత పెద్ద సమస్య వస్తే నాకు చెప్పాలని తెలీదా? ఆమె రెక్కలు పట్టుకుని బలంగా నొక్కుతూ అడిగాడు కోపంగా తథాగత్. అప్పా! నొప్పితో చిన్నగా అరిచింది ఉర్విజ. అదేం పట్టించుకోలేదు అతను. ఇప్పుడు ఏమైనా సమస్య పెద్దదైతే నువ్వు ఆడపిల్లవని కూడా చూడను, తీవ్రంగా హెచ్చరిస్తున్న అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది ఉర్విజ. అతను ఆమెని మరింత గట్టిగా తనకేసి అదుముకున్నాడు. ఆమె అతన్ని విడిపించుకోవడానికి పెనుగులాడింది. అతని బలం ముందు ఆమె బలం పనిచేయలేదు. ఆమె చేతులు ఇద్దరి శరీరాల మధ్యలో ఇరుక్కుపోయాయి. అతని ఛాతి మీద చేతులు ఉంచి నెట్టడానికి ప్రయత్నించింది ఉర్విజ. అతను అంగుళం కూడా కదల్లేదు. అసలు విషయం తెలుసుకోకుండా బలప్రయోగం చేయకండి, కోపంగానూ నిస్సహాయంగానూ అంటున్న ఉర్వి మీద అతనికి ఆ క్షణంలో జాలి కలగలేదు. కోపం మరింత పెరిగింది. అమ్మ విషయం నా దగ్గర దాచే హక్కు నీకు లేదు ఉర్విజ. ఆమె నాకు ఎంత ముఖ్యమో నీకు తెలీదు. అసలు నా మీద ఈగ కూడా వాలకుండా పెంచింది. బయట వాళ్ళకి నేను తన సొంత కొడుకనే చెప్తుంది. ఇక వేరే ప్రశ్నే లేదు. అలాంటి తల్లి కొన్ని రోజులుగా టార్చర్ అనుభవిస్తోంది. ఆమె బాధ నేను కనిపెట్టలేకపోయాను. దానికి కారణం నువ్వు. ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు తథాగత్. మీకు మతిపోయిందా? ఈ సమస్యకి కారణం ప్రవీణ్. నేనెలా అవుతాను? కోపంగా అడుగుతూ తన ఫైట్ని ఆపేసింది ఉర్విజ. నిశ్చలంగా నిలబడిన ఆమె మీద తన బల ప్రయోగాన్ని అతను కూడా ఆపవలసి వచ్చింది. అప్పుడు అతన్ని విసురుగా వెనక్కి నెట్టి దూరం జరిగింది. ఆ ప్రవీణ్ గాడు నీ వెనకాల పడుతున్నాడనుకుని నేను శ్యామ్ వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశాం. అదే అమ్మని తెలిస్తే? విసురుగా ఆమె నుంచి మొహం పక్కకు తిప్పుకుని అన్నాడు తథాగత్. ఏం చేసుండేవాళ్ళు? చంపేసి వాడి శవాన్ని మాయం చేసేవారా? వెటకారంగా అడిగింది ఉర్విజ. ఎనఫ్! ఇక ఆపమన్నట్టుగా కోపంగా అరిచాడు. అవును, ఆపేయాలి. మీకు ఎదురు మాట్లాడకూడదు. ఏ కాలంలో ఉన్నారు మీరు? మీరేమైనా హిట్లరా? నేను మీ బానిసనా? అత్తయ్య ఇక్కడ ఉండమన్నారని చెప్పి వచ్చాను. బృందని రక్షించిన రోజున మీకు నెత్తి మీద దేవతనయ్యాను. అదే పని ఇప్పుడు అత్తయ్య దగ్గర కూడా చేస్తున్నాను. కానీ మీకు ఈ పద్ధతి నచ్చలేదు కాబట్టి నేను విలన్ అయ్యాను. ఎందుకు? నిలదీస్తుంది. అది వేరే ఇది వేరే అన్నాడు విసురుగా. ఓ, అంటే మీ అమ్మగారి ముందు మీరు హీరో అవ్వాలా? ఆవేశంగా అడిగింది ఉర్విజ. అతను విసురుగా ఆమె వైపు తిరిగి ఒక్క అంగలో ఆమె దగ్గరికి చేరుకున్నాడు. మరొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఆ ప్రవీణ్ గడు నా చేతిలో చచ్చాడు ఇవాళ అంటూ ఆమెని విసురుగా పక్కకి నెట్టాడు. ఆమె పట్టు తప్పి పక్కకి తూలింది. చేతిని చాచి మంచం పట్టుకోబోయింది. దుప్పటిపై చెయ్యి పడడంతో జారి తల బలంగా మంచం అంచుకి కొట్టుకుంది. చిన్నగా అరుస్తూ నేల మీదకి జారిపోయింది ఉర్విజ. తలుపు తీసుకుని బయటికి వెళ్లబోతున్న అతను ఆమె అరుపు విని వెనక్కి తిరిగాడు. అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న ఉర్విజని చూడగానే కంగారు పడి పరుగున వెనక్కి వచ్చాడు. నుదురు చీలి కొద్దిగా రక్తం వస్తోంది. ఓ గాడ్ అంటూనే ఆమె చేతుల్లోకి ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి కబోర్డ్ దగ్గరకు పరుగు తీశాడు. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి నాప్కిన్ని చల్లని నీళ్లలో తడిపి నుదుటి మీద రక్తం శుభ్రం చేసి మందు పూశాడు. ఆ దెబ్బ అదురుకో లేక అతని ప్రవర్తనకో తెలియదు, కానీ ఆమె స్పృహలోకి రాలేదు. అంతలో ఫోన్ మగింది. అతను తటపటాయించాడు ఫోన్ ఆన్సర్ చేయడానికి. తర్వాత ఇగ్నోర్ చేశాడు. ఉర్విజ వైపు తిరిగి సున్నితంగా ఆమె చెంపలు తట్టాడు. ఉర్వి, కళ్ళు తెరిచాడు. 5 నిమిషాలు అవస్థ పడ్డాక ఆమె మెల్లగా నుదురు చిట్లించి నొప్పికి చిన్నగా మూలిగి కళ్ళు తెరిచింది. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఐఎమ్ సారీ చెప్పబోయాడు అతను. ఆపండిక. ఆమె వినదలుచుకున్నట్టుగా లేచి కూర్చుంది. అప్రయత్నంగానే అతను ఆమెకి దూరం జరిగాడు. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. మీకు నా మీద ఉన్న అభిప్రాయం పదే పదే తేటతెల్లమవుతున్నా నాకు బుద్ధి లేదు అంటుండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆమె మెల్లగా అటు ఇటు చూసి కింద పడిపోయిన తన ఫోన్ని చేతుల్లోకి తీసుకుంది. బృంద. హలో, ఏమైపోయావు ఉర్వి? ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? గట్టు కోపం ఒక్కదానివి ఎదుర్కొంటున్నావు. తప్పు నాది కూడా ఉంది కదా. అది చెప్పాలని తనకి కాల్ చేస్తుంటే అతను ఆన్సర్ చేయడం లేదు. అటునుంచి బృంద కంఠం స్పష్టంగా వినిపించింది. తథాగత్కి కూడా. అతను ఉర్విజ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. టెన్షన్ పడకు బృంద. తథాగత్ అంత ఆలోచన లేనివాడు కాదు. ఆవేశపడిన ఆలోచన ఉన్నవాడు.
సో ఆ ప్రవీణ్ గాడికి బుద్ధి చెప్పడానికి అందరం రెడీ కదా, ఇప్పుడేంటి ప్లాన్ అడిగింది ఉర్విజ. తథాగత్ కళ్ళు విప్పార్చుకుని ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శ్యామ్ కంఠం వినిపించింది. ఒక్క నిమిషం, స్పీకర్ ఆన్ చేస్తాను చెప్పి ఆన్ చేసింది ఉర్విజ. అతను చెప్పడం మొదలుపెట్టాడు. 5 నిమిషాల పాటు వాళ్ళకి చెప్పాక కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఏర్పడింది. గట్టు, నేనక్కడ లేను కాబట్టి ప్లాన్ నాది, దగ్గర ఉన్నావు కాబట్టి ఆచరణ నీది. అమ్మ సిగ్గుపడేలా ఏమీ జరగకూడదు, మనని చూసి గర్వపడాలి, సేఫ్గా ఫీల్ అవ్వాలి. ఆవేశంతో ప్రవీణ్ కాళ్ళు చేతులు విరగొట్టడం 2 నిమిషాల పని, ఆ తిప్పలు సమసిపోతాయి. కానీ వాడు అమ్మని మెంటల్ టార్చర్ పెట్టాడు, మరి మనం వాడికి బుద్ధి చెప్పడానికి అంత సులువైన పద్ధతి ఎంచుకుందామా అడిగాడు తన తమ్ముడు, ప్రాణ స్నేహితుడు అయిన తథాగత్ని. నో, వెంటనే వచ్చింది తథాగత్ నుంచి జవాబు. అయితే ముందు ఉర్విజకి సారీ చెప్పడంతో ఈ ప్లాన్ని ఆచరణలో పెట్టు. నీ మీద నమ్మకంతో నేను నా హనీమూన్ని క్యాన్సిల్ చేసుకోవడం లేదు. లేదు, నేను నీ పక్కన ఉండాలంటే రేపు ఉదయమే బయలుదేరుతాను, టికెట్స్ ఉన్నాయి అన్నాడు శ్యామ్. నో, ఉర్విజ నా పక్కనుంది, చాలు, ఐ విల్ మేనేజ్ అన్నాడు తథాగత్. దట్స్ మై బాయ్, ఈ రాత్రి ప్రశాంతంగా ఉండు, రేపటి నుంచి మేము అక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి డ్రామా మొదలు అంటూ కాల్ కట్ చేశాడు శ్యామ్. మెల్లగా ఉర్విజ ఫోన్ని తథాగత్ చేతిలో నుంచి తీసుకుంది. నేను వెళ్తాను, రేపు ఉదయం చేయవలసినది గుర్తుంది కదా అడిగి తలుపు వైపు అడుగులు వేసింది. ఉర్విజ, నువ్వు ఈ రాత్రి నాతో ఉండవా ప్లీజ్ అడిగాడు సంకోచాలన్నీ పక్కన పెట్టి. ఆమె మెల్లగా అతని వైపు తిరిగింది. అరగంట క్రితం మీ మాట ఇంత మర్యాదగా లేదు అంది అతన్ని సీరియస్గా చూస్తూ. అతను ఆమె దగ్గరికి నడిచాడు. ఇప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్తే నేను ఆ ప్రవీణ్ గారి గదికి వెళ్ళి ఉతికారేసి వస్తాను అన్నాడు సీరియస్గా తథాగత్. బెదిరిస్తున్నారా కోపంగా అడిగింది ఉర్విజ. అతను స్టైల్గా భుజాలు ష్రగ్ చేశాడు. నువ్వేమైనా అనుకో అన్నట్టుగా. పైకలా అన్నాడు కానీ లోపల చాలా టెన్షన్గా ఉంది అతనికి. ఇది రెండోసారి తను ఆమెని ఇలా అవమానించడం, ఇక మూడో ఛాన్స్ లేదని అతనికి తెలుసు. ఈసారి మాటలతో క్షమించమని అడగదలుచుకోలేదు అతను. ఏం చేయబోతున్నాడు తథాగత్? కొడుకులిద్దరూ కలిసి ఫల్గుని సమస్యని ఎలా తీర్చబోతున్నారు? ప్రవీణ్ పరిస్థితి ఏం కాబోతోంది? ఈ సందేహాలు తిరుగాడుతున్నాయి ఉర్విజ మనసులో. తర్వాత 3 రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయి. ఉదయం సాయంత్రం వీడియో కాల్ చేసి మరీ మాట్లాడారు శ్యామ్, బృంద. శ్యామ్ కానీ తథాగత్ కానీ ఫల్గుని దగ్గర బయటపడలేదు తమకు విషయం తెలిసిపోయిందని. ఫల్గునిని క్లోజ్గా గమనించారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఆమె ప్రవీణ్ సమక్షంలో ఎలా ముడుచుకుపోతుందో. కోపాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకున్నారిద్దరూ. నటించడం చాలా కష్టంగా అనిపించినా తల్లి కోసం అలా చెయ్యక తప్పలేదు వాళ్ళకి. ఇక వాళ్ళు అనుకున్న ప్లాన్ని అమల్లో పెట్టే రోజు రానే వచ్చింది. గట్టు, నాన్నని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నీ భయాలు పక్కన పెట్టి నాన్న అని పిలు, నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాల్ కట్ చేసే ముందు అతనికి నచ్చ చెప్పాడు శ్యామ్. తథాగత్ ఏమీ మాట్లాడలేదు. శ్యామ్ ఫోన్ పెట్టేశాక కూడా బాగా ఆలోచించాడు. ఆ రోజు ఇక తమ ప్లాన్ని అమలుపరిచే ముఖ్యమైన రోజు. ఇక అతన్ని ఆలోచించుకోనివ్వలేదు ఉర్వి. తన కోపాన్ని పక్కన పెట్టింది. వెళ్ళండి, శ్యామ్ చెప్పినట్టుగా ఒక్కసారి నాన్న అని పిలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రోత్సహించింది ఉర్విజ. తథాగత్ ఆ రాత్రి గొడవ జరిగిన తర్వాత నుంచి ఆమెని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె తనతో మాట్లాడడం మానేయడం కానీ అలగడం కానీ చెయ్యకపోవడం ఆశ్చర్యం అనిపించింది తథాగత్కి. కానీ ఒంటరిగా మాత్రం చిక్కడం లేదు. ఆమెకి తన మనసులో మాట చెప్పే అవకాశం ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు తను ఫోకస్ పెట్టవలసిన విషయం వేరే ఉంది అనుకున్న తథాగత్ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి బయలుదేరుతున్న సత్యదేవ్ని అనుసరించాడు కామ్గా. ఇద్దరు అందరికీ దూరంగా వచ్చారని నిశ్చయించుకున్నాక నాన్న పిలిచాడు. అప్పుడే తన మొబైల్ తీసి కాల్ చేయబోతున్న సత్యదేవ్ మెల్లగా వెనక్కి తిరిగాడు. అతని కళ్ళలో అంతులేని ఆశ్చర్యం. తను సరిగ్గానే విన్నాడా అన్న అనుమానం. సిగ్గుపడ్డాడు తథాగత్. తనని అంత ప్రేమగా చూసిన పెంపుడు తల్లిదండ్రులు నూరారా అమ్మా నాన్న అని కూడా పిలవకుండా తనలో తాను బాధపడమే కాకుండా వాళ్ళని కూడా బాధ పెట్టాడు. తన ప్రవర్తన ఎంత చండాలంగా ఉన్నా శ్యామ్ కూడా ఏనాడు పన్నెత్తి మాట అనలేదు ఈ రోజు వరకు. నాన్న, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆలోచనలన్నీ పక్కకి తోసేసి తను చేయవలసిన పని మీద ఫోకస్ పెడుతూ అన్నాడు తథాగత్. చెప్పుగట్టు, ఎప్పుడూ తనని ఒక ఉద్యోగస్తుడిగా మాత్రమే చూసే సత్యదేవ్ ఈ రోజులా ఆప్యాయంగా పిలిచేసరికి తప్పు ఎవరి దగ్గర ఉందో అర్థమైంది తథాగత్కి. అది దిద్దుకునే ప్రయత్నంగా తొలి అడుగు వేశాడు అతను. ఇక్కడ కాదు నాన్న, బయట మాట్లాడుకుందాం అంటూ తోటలోకి దారి తీశాడు. ఆఫీస్కి టైం అవుతోందని చెప్పలేదు సత్యదేవ్. మాట్లాడకుండా అతన్ని అనుసరించాడు సత్య. ఇద్దరు బోగన్విల్లా పద దగ్గరికి వచ్చారు. అప్పటికే ఎండ చురుక్కుమంటోంది. ఎక్కువసేపు తీసుకోరు నాన్న అంటూ ప్రవీణ్ విషయం మొత్తం చెప్పేశాడు తథాగత్. అది ముందే ఊహించినట్టుగా తనలా ఆవేశపడలేదు సత్యదేవ్.
అలాంటిదేదో ఉందని ఊహించాను గట్టు. గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాను నేను పల్లుని. ప్రవీణ్ రాగానే ముడుచుకుపోతుంది. వాడి కంటికి దూరం కాగానే మామూలవుతుంది. తనంతట తానే వచ్చి చెప్తుందని అనుకున్నాను. అది పొరపాటయింది. పరిస్థితి సీరియస్ అయిందన్నమాట. మీ వరకు వచ్చిందంటే మనం రంగంలోకి ఎంటర్ అయ్యే టైం దగ్గర పడింది. శ్యామ్ ప్లాన్ ఏంటి? బలంగా ఊపిరి తీసుకుని వదులుతూ అడిగాడు సత్యదేవ్. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసి కూడా అలా సైలెంట్గా ఎందుకు ఊరుకున్నారు? కోపంగా అడిగాడు తథాగత్. అప్పుడు నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి నాన్న అని పిలిచేవాడివా? చిన్నగా నవ్వుతూ ఎదురు ప్రశ్నించాడు సత్య. మాట్లాడలేకపోయాడు తథాగత్. గట్టు, ఆవేశపడితే కష్టపెట్టుకునేది మన ఫల్గుని కానీ వాడు కాదు. ఆలోచనతో ఒక్కొక్కసారి ప్రమాదాన్ని దాటాలి చెప్పాడు సత్య. ఆ తర్వాత ఇక అసలు విషయంలోకి దిగిపోయారు ఇద్దరు. శ్యామ్ ప్లాన్ని వివరించడం మొదలుపెట్టాడు గట్టు. తన చుట్టూ ఉచ్చు బిగుసుకుని పోతోందని తెలియని ప్రవీణ్ అవకాశం కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించాడతను. తన రొట్టె విరిగి నేతిలో పడిందని ఉత్సాహపడ్డాడు. ఎప్పుడూ జీళ్లపాకంలా అతుక్కుని ఉండే ఉర్విజు కూడా ఆ రోజు పనుందంటూ బయటకు వెళ్లడం తన అదృష్టమనుకున్నాడు గాని ఏదో తేడా ఉందని మాత్రం ఊహించలేదు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. అప్పటికే అతని భోజనం పూర్తయింది. ఫల్గుని కదలికల్ని గమనిస్తున్న అతను తన గదిలోకి వచ్చి ఆలోచించాడు. ఇదే సరైన సమయం. ఆమె ఒంటరిగా ఉంది. తన గదిలో పడుకుని ఉంటుంది. ఇదే సమయం. ఇక ఆలోచించలేదు ప్రవీణ్. టెన్షన్ని పక్కకి తోసి ఫల్గునితో తను అనుభవించబోతున్న సుఖం గురించి ఆలోచించాడు. తను ట్రాప్లోకి వెళ్తున్నట్టు గ్రహించలేకపోయాడు. ఆమె గదిలోకి ప్రవేశించాడు ప్రవీణ్. దగ్గరగా చేరవేసి ఉన్న తలుపులని నిశ్శబ్దంగా తోశాడు. మసక చీకటిగా ఉంది గది కర్టెన్లు వేసేయడం మూలాన. బాల్కనీ తలుపు మూసి ఉన్నట్టుగా కర్టెన్లు కదలకుండా నిశ్చలంగా ఉన్నాయి. మంచం మీద ఉంటుందనుకున్న ఫల్గుని అక్కడ లేదు. మంచం ఖాళీగా ఉంది. బాత్రూంలో ఎవరో ఉన్నట్టుగా శబ్దం కావడంతో లోపల ఉందని అనుకున్న ప్రవీణ్ దర్జాగా మంచానికి అడ్డం పడుకుని తన మొబైల్ చూసుకోవడం మొదలుపెట్టాడు. అంతలోనే అతనికి ఒక దరిద్రపు గుట్ట ఆలోచన వచ్చింది. తన మొబైల్తో ఆ గది మొత్తం వీడియో తీసి ఒక కార్నర్లో తన ఫోన్ని సెట్ చేశాడు. వీడియో షూట్ చేసే జీవితాంతం ఆమెను బెదిరించి ఎలాగో ఒకలాగా తనకి అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఎత్తువేశాడు. అంతలో బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన ఫల్గుని అక్కడ మంచం మీద ప్రవీణ్ని చూసి ఉలిక్కి పడింది. ఇక్కడేం చేస్తున్నావు? కోపంగా అడిగింది. ప్రవీణ్ సమాధానం చెప్పలేదు. నవ్వాడు. అంత చిన్న వయసు కుర్రాడిలో ఆ పశుత్వం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ప్రవీణ్, వెళ్ళిక్కడి నుంచి. నాకు తలనొప్పిగా ఉంది. కాసేపు పడుకోవాలి. కొంచెం తీవ్రంగానే చెప్పింది. నీ తలనొప్పి తగ్గే మార్గం నా దగ్గర ఉందత్తా అన్నాడు నవ్వుతూ లేచి కూర్చుని ఆమెని కింద నుంచి పైదాకా అణువణువు మెల్లగా కళ్ళతో తాకి చూస్తూ. కంపరం ఎత్తిపోయింది ఆమెకి. మావయ్యకి ఈ విషయం తెలిస్తే నిన్ను బ్రతికనివ్వరు. శ్యామ్కి కానీ తథాగత్కి కానీ తెలిస్తే నిన్ను తరిమి తరిమి కొడతారు తీక్షణంగా బెదిరించింది. వాళ్ళకి తెలీదుగా, నువ్వు చెప్పవుగా ధీమాగా అన్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇంతవరకు నా భర్త దగ్గర ఏదీ దాచలేదు. ఇప్పుడు ఇది కూడా దాచను అంటూ విసురుగా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళబోయింది. మెరుపు వేగంతో మంచం మీద నుంచి లేచాడతను. ఆమె చేతిని పట్టుకుని విసురుగా తన వైపుకు లాక్కున్నాడు. ఆమె వెళ్ళి అతని చేతుల్లో చిక్కుకుంది. నీకు కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తప్పు ఒప్పుకుని బుద్ధిగా చంపలేసుకుని వెళ్ళు. అతన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ మరొకసారి హెచ్చరించింది. అతను ఆమె మాటలు అసలు వినిపించుకోలేదు. ముందుకు వంగాడు ఆమె పెదవులు అందుకోవడం కోసం. అప్పుడు పడింది అతని చెంప మీద బలమైన దెబ్బ. ఆ అదురికి వెనక్కి తొలుతూ ఫల్గుణిని వదిలేశాడు ప్రవీణ్. ఆమె అదాటును వెళ్లి మంచం మీద కూలబడింది. ఎంత ధైర్యమే, నన్ను కొడతావా? విసురుగా లేచి నిలబడి ఎదురుగా నిప్పులు చెరుగుతూ నిలబడిన ఉన్న వ్యక్తిని చూసి స్థాణువే నిలబడిపోయాడు ప్రవీణ్. అక్కడ అతని తండ్రి నిలబడున్నాడు. నాన్నా! కొన్ని క్షణాలకి తేరుకుని చెంప తడుముకుంటూ తడబడుతూ పిలిచాడు. తన కాలర్ పట్టుకుని వెనక్కి లాగి కొట్టినది ఉర్విజ కాదని అర్థమయ్యేసరికి గుండెల్లో దడ మొదలైంది ప్రవీణ్కి. ఆ సమయానికి అతని తండ్రి అక్కడికి ఎలా వచ్చాడో అసలు అర్థం కాలేదు అతనికి. కానీ అది ఆలోచించే అవకాశం అతనికి దొరకలేదు. మరొక చెంపదెబ్బ పడింది. ఆ తర్వాత అతను తేరుకోవడానికి సమయమే చిక్కలేదు. ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ అతని దేహం మీద పడుతూ ఉంటే నేలకి కరుచుకుపోయి మూటలా ముడుచుకుపోయాడు ప్రవీణ్. మంచం మీద కూర్చున్న ఫల్గుని అది చూడలేక కళ్ళు మూసుకుంది. ప్రవీణ్ తండ్రి అడుపులు, ప్రవీణ్ ఆర్తనాదాలు తప్ప వేరే ఎలాంటి శబ్దమూ లేదా గదిలో. ఇక చాలు. 5 నిమిషాల తర్వాత వినిపించింది గంభీరమైన కంఠం. ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసిన ఫల్గుని ఎదురుగా భర్తని, పక్కనే తథాగత్, ఉర్విజలని చూడగానే ప్రాణాలు లేచి వచ్చిన దానిలా లేచి నిలబడింది. ఆమె శరీరం ఇంకా కంపించిపోతోంది. ప్రవీణ్ అంతకు తెగిస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. వాడి నుంచి తప్పించుకోగలదా అని భయపడిపోయింది. నాన్నా, ఆపండి నాన్న! వాడలా ముడుచుకుపోయి అరుస్తున్నాడు. మా కడుపున చెడబుట్టావు కదరా దరిద్రుడా అంటూ ఈడ్చి తన్నాడు ఆయన కొడుకు డొక్కలో. ఆయనకి తల కొట్టేసినట్టుగా ఉంది. తన భార్య అనారోగ్యంగా ఉన్న సమయంలో ఎంతో సాయం చేసింది ఫల్గుని. తన సొంత చెల్లెలని అనుకుంటాడు అతను.
అలాంటిది తన కొడుకు ఇలా ప్రవర్తించేసరికి ఎందులో అయినా కొడుకును తోసేసి తను కూడా దూకి చావాలన్నంత అసహ్యం కలిగింది ఆయనకి. కళ్ళలో నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. ఫల్గుణి సత్యదేవ్ వైపు చూసింది. అతని మొహం గంభీరంగా ఉంది. నాన్న, ఈమె గురించి నీకు తెలీదు అంటూ ఇంకా మాట్లాడమైన ప్రవీణ్ని కాలర్ పట్టుకుని విసురుగా పైకి లేపాడు తథాగత్. నీకు తెలుసా? తీక్షణంగా అడిగాడు. అప్పటికే ప్రవీణ్ పెదవి చిట్లింది. కుడికన్ను కింద కమిలిపోయింది. తిన్నగా చూడడానికి కష్టపడుతున్నాడు. అంతలో గది తలుపు తెరుచుకుని శ్యామ్, బృంద లోపలికి అడుగుపెట్టారు. నేను చాలా మిస్ అయినట్టున్నాను అంటున్న శ్యామ్ కంఠం వినగానే భయంగా అటు చూశాడు ప్రవీణ్. శ్యామ్ కోపం తథాగత్ ఆవేశం కన్నా చాలా ప్రమాదకరమైనదని తెలుసు ప్రవీణ్కి. అందుకే సత్యదేవ్ వైపు తిరిగాడు. మావయ్య, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకు కూడా రాను. నన్ను రక్షించండి. ఏడుపు కంఠంతో బ్రతిమాలడం మొదలుపెట్టాడు ప్రవీణ్. శ్యామ్ ప్లాన్ ప్రకారం ముందు రాత్రి ప్రవీణ్ తండ్రికి కాల్ చేశాడు తథాగత్. ప్రవీణ్కి ఒంట్లో బాగాలేదని రమ్మని వార్త అందించాడు. భార్యకి చెప్తే కంగారు పడుతుందని చెప్పకుండా అదరాబదరా బయలుదేరాడు ఆయన. ఆయనని మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకుపోయారు తథాగత్, ఉర్విజ. అప్పటికే సత్యదేవ్ అక్కడికి చేరుకున్నాడు. అయోమయంగా వాళ్లవైపే చూస్తున్న ఆయనని వెయిట్ చేయమని సైగ చేశాడు తథాగత్. ఇది తెలియని ఫల్గుణి, ప్రవీణ్ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఎప్పటిలానే తన గదికి వచ్చి ఫ్రెష్ అయి పడుకోవాలని అనుకున్న ఫల్గుణిని అటకాయించాడు ప్రవీణ్. అలా దొరికాడు. వాడి నిజరూపం తండ్రికి తెలియకపోతే తమ మాట ఎప్పటికీ నమ్మడని తెలుసు శ్యామ్కి. తాము బుద్ధి చెప్పడంలో మజా లేదు. అతని తండ్రి చేత చెప్పు దెబ్బలు కొట్టించాలి. అలా ప్లాన్ చేశాడు శ్యామ్. ఇప్పుడు ఆకలిగా ఉన్న మృగరాజులా తన వైపు అడుగులు వేస్తున్న శ్యామ్ని చూస్తే గుడక పడలేదు ప్రవీణ్కి. విసురుగా వాడిని శ్యామ్ వైపు నెట్టాడు తథాగత్. ఆపమని అనడానికి ప్రవీణ్ తండ్రికి ధైర్యం సరిపోలేదు. క్రూరంగా చూశాడు వాడి మొహంలో మొహం పెట్టి శ్యామ్. అప్పటికే బృంద, ఉర్విజ ఫల్గుని దగ్గరికి చేరుకుని ఆమెకి చెరకు వైపు సపోర్ట్గా నిలబడ్డారు. మా అమ్మనే కాదు, జీవితంలో మరే ఇతర స్త్రీని కూడా చూడకుండా చేస్తాను నేను అంటూ రఫ్గా తలుపు వైపు నెట్టాడు శ్యామ్. సత్యదేవ్ మౌనంగా జరిగేది చూస్తున్నాడు. అతను కోపాన్ని అదిమి పెడుతున్నాడని బిగుసుకున్న అతని దవడకండరమే చెప్తోంది. సత్య, శ్యామ్ని ఆపండి బ్రతిమాలుతున్నట్టుగా అంది ఫల్గుని. ఎందుకు ఆపాలి పల్లు? పిల్లల కోపంలో అర్థం ఉంది కదా? సూటిగా ఆమె వైపు చూసి అడిగాడు సత్య. ఎందుకంటే వాడు కూడా ఒక అమ్మ కన్న బిడ్డ, కొంచెం గట్టిగా చెప్పింది. సత్యదేవ్ చిన్నగా నిట్టూర్చాడు. అలా ఆలోచించే ఇంత దూరం తెచ్చుకుంది పరిస్థితిని అనుకున్నాడు మనసులో సత్యదేవ్. నువ్వుండమ్మా, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచితనాన్ని మిస్యూజ్ చేశాడు వీడు అన్నాడు తథాగత్ కోపంగా. తల వంచుకుని ఆ గదిలో నుంచి బయటకు వెళ్తున్న ప్రవీణ్ తండ్రిని చూస్తే జాలి వేసిన పిల్లాడి విషయంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసినందుకు కోపం వచ్చింది. శ్యామ్ వాడిని హాల్లోకి చేర్చగానే అతని వెనకే ఒక్కొక్కరుగా అందరూ బయటకొచ్చారు. నిన్ను పోలీసులకు ఎందుకు పట్టించడం లేదో తెలుసా? అమ్మని భవిష్యత్తు పాడు చేయకూడదని ఇన్ని రోజులుగా ఆ బాధని భరించింది. ఇప్పుడు నిన్ను పోలీసులకి అప్పగించి నీ జీవితాన్ని నాశనం చేస్తే అప్పుడు అమ్మ ఇన్ని రోజులు పడిన బాధకి అర్థం ఉండదు. కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. మరొకసారి నువ్వు ఇండియాలో ఎక్కడైనా కనిపించావంటే చీరేస్తాను. దేశం వదిలిపో అంటూ వీధి గుమ్మం వైపు నెట్టాడు శ్యామ్. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావటం లేదు చెల్లెమ్మ తలదించుకుని అంటున్న ఆయనకి ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు ఫల్గునికి. మౌనంగా చూస్తూ నిలబడిపోయింది. వాడి లగేజ్ ప్యాక్ చేసి పంపిస్తాను. ఇక దయచేసి కదలండి అన్నట్టుగా చెప్పాడు తథాగత్. ఇక అంతకన్నా చేసేదేముంది? ఆయన చిన్నగా తల ఊపి కొడుకు రెక్క పట్టుకుని బయటికి ఈడ్చుకుపోయాడు. నాన్న, దాని ఎవరి కోసమన్నా నిల చావగొడతారా? తండ్రిని అసహ్యంగా చూస్తూ అడిగాడు ప్రవీణ్. ఛీ త్రాష్టుడా, ఇంకా మాట్లాడుతున్నావా? తలుచుకుంటే వాళ్ళు నీ శరీరం కూడా కనిపించకుండా చేయగలరు. నీకు ఆ విషయం గ్రహింపుకి వచ్చినట్లేదు. నోరెత్తావంటే నాలిక కోసేస్తాను తీవ్రంగా హెచ్చరించాడు అతని తండ్రి. ఇక ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు ప్రవీణ్. కక్షగా ఆ బిల్డింగ్ వైపు చూస్తూనే తండ్రి పిలిచిన ఆటో ఎక్కేశాడు. శ్యామ్, మీరెప్పుడొచ్చారు? అసలేంటిదంతా? అయోమయంగా కొడుకుల వైపు చూస్తూ అడిగింది ఫల్గుని. ముందు నువ్వు నోరు విప్పు, కంగున వినిపించింది సత్యదేవ్ కంఠం. శ్యామ్ అందరికీ సైగ చేశాడు బయటికి వెళ్దాం అన్నట్టుగా. మెల్లగా నలుగురు అక్కడి నుంచి జారుకుంటూ తలుపులు దగ్గరగా వేసేశారు. ఏం 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 చెప్పను తడబడుతూ అడిగింది ఫల్గుని. నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా, లేక మీ అమ్మ వాళ్ళు బలవంతం చేస్తే నాతో పెళ్లి కొప్పుకున్నావా? కఠినంగా అడిగాడు సత్యదేవ్. ఇన్నేళ్ల తర్వాత అడగవలసిన ప్రశ్న ఇది. తెల్లబోతూ ఎదురు ప్రశ్నించింది ఫల్గుని. అలా అడిగేలా చేశావు నువ్వు. వెంటనే సమాధానం చెప్పవలసిన పని లేదు, ఆలోచించుకుని చెప్పు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్తబ్దుగా నిలబడిపోయింది ఫల్గుని. ప్రవీణ్ గారు వెళ్ళిపోవడంతో సమస్య తీరి అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక తనకి అక్కడ పని లేదని అంటూ ఉర్విజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇల్లంతా బోసిపోయినట్టుగా అయిపోయింది. ఫల్గుని తన భర్తతో మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ అతను అవకాశం ఇవ్వలేదు. బృంద అత్తగారికి సపోర్టుగా నిలబడి ఓదార్చడానికి ప్రయత్నించింది.
నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. అందుకే ఆయనతో చెప్పలేదు బృంద. ఇలా కోప్పడతారని నాకు తెలుసు అంది ఫల్గుణి ఒక సాయంత్రం. అత్తయ్య, మావయ్యకి కోపం రాలేదు. హర్ట్ అయ్యారు. మీరు ముందే చెప్పుంటే ఇంత బాధ మీరు పడి ఉండేవారు కాదని ఆయన ఉద్దేశం. అత్తగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది బృంద. అలా ఎలా చెప్పగలవు? బాధగా అడిగింది ఫల్గుణి. ఎలా అంటే ఆయన ప్రశ్న ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అత్తగారి చేతిని పట్టుకుని ప్రేమగా నిమురుతూ చెప్పింది బృంద. ఆశ్చర్యంగా చూసింది ఫల్గుణి బృంద వైపు. నీకెలా తెలుసా ఆయన అడిగిన ప్రశ్న? అంటే అది తలుపు పూర్తిగా మూసుకుని లేదు. నాకు అలా అలా వినిపించాయన్నమాట తడబడుతూ అంది బృంద. దొంగ, అలా వినొచ్చా? కోడలు చెవి మెల్లేసింది ఫల్గుణి. మరేం చేయమంటారు చెప్పండి అత్తయ్య. మీరు మామయ్య గారిని అంత దారుణంగా అపార్థం చేసుకున్నారు. మామయ్య గారేమో హర్ట్ అయి వెళ్ళిపోయారు. ఇలా ఎవరి దారిని వాళ్ళదే అన్నట్టు ఉంటే ఇంట్లో ఎలా? ముందు మీరు ఈ సమస్యని పరిష్కరించుకుంటే ఉరివిజ సంగతి చూడాలి మనం ఊరిస్తున్నట్టుగా అంది బృంద. అవును కదూ, ఈ వెధవగోల్లో పడి మనం ఉరివిజ గట్టుల సంగతే మర్చిపోయాం. తల పట్టుకుని కూర్చున్న అత్తగారిని చూసి నవ్వింది. ఇక మీరు ఆలోచించడానికి తీరికే లేదు. చూసారా ఎన్ని పనులున్నాయో అంటూ అత్తగారిని ఊదరగొట్టింది. ముందు మావయ్య గారి సంగతి మీరు చూడండి, ఉర్వి సంగతి నేను చూస్తాను అంటూ ఇక చర్చకి తావులేదన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేసింది బృంద. కానీ మీ మావయ్య కోపం అంత త్వరగా పోదు. కాబట్టి ముందు ఉర్విజ సంగతి చూద్దాం ప్రతిమాలుతున్నట్టుగా అంది ఫల్గుణి. అత్తయ్య, మావయ్యకి కోపం తెప్పించినది మీరు. ఆయన కోపం పోగొట్టడంతో పాటుగా మీ ఈ క్లిప్టోమేనియా గురించి కూడా చెప్పండి అంటున్న బృంద వైపు భయంగా చూసింది ఫల్గుణి. ప్రవీణ్ విషయం వేరు, ఈ విషయం వేరు. ఇది తెలిస్తే అసలు నా మొహం కూడా చూడరు చెప్పింది ఫల్గుణి హడిలిపోతూ. అత్తయ్య, చాలా విషయాలు మనం భయంతోనే చేయడం మానేస్తాం. ముందే ఊహించేసుకుంటూ ఉంటాం. ఒక్కటి చెప్పండి, మీరు భవిష్యవాణి తెలుసా మీకు అడిగింది సీరియస్గా. తెల్లబోయింది కోడలి ప్రశ్నకి ఫల్గుణి. కొంచెం నా భవిష్యత్తు చూసి చెప్పండి. శ్యామ్ ఈ రోజు రాత్రి నాతో ఎలా ఉంటారో చెయ్యి చాచి అడిగింది బృంద. ఆమె అరచేతి మీద చురుక్కుమనేలా దెబ్బ వేసింది ఫల్గుణి. అబ్బా అత్తయ్య, ఇలా ఉంటారా మీ అబ్బాయి? అరచేతిని ఊదుకుంటూ అడిగింది బృంద. నాకు తెలియదు కానీ నీ అల్లరి కట్టిపెట్టాలంటే వాడు ఇలా ఉండాల్సిందే అంది నవ్వు అదిమి పెట్టుకుంటూ ఫల్గుణి. ఇది అన్యాయం అత్తయ్య. మీరు నా పార్టీ, మీ అబ్బాయి పార్టీ కాదు మూతి ముడుచుకుని కూర్చుంటూ అంది. సరే సరే అలగకు, నేను నీ పార్టీనే అంది నవ్వుతూ ఫల్గుణి. మా మంచి అత్తయ్య అంటూ గాఢంగా అత్తగారిని కౌగిలించుకుని వదిలింది. ఏంటి అత్తాకోడళ్ళు తెగ నవ్వుకుంటున్నారు? అప్పుడే లోపలికొచ్చిన శ్యామ్ వేళ్లకొళ్ళం చేశాడు. నీకు చెప్పేది కాదు తిరిగి ఆట పట్టించింది బృంద. హాయ్ మా అంటూ తల్లి నుదుటి మీద ముద్దు పెట్టి పలకరించాడు. హాయ్ నాన్న నవ్వుతూ శ్యామ్ చెంప మీద చేతిని వేసి పలకరించింది ఫల్గుణి. పెళ్ళయ్యాక కొడుకులు మారిపోతారని భయపడతారు చాలామంది ఆడవాళ్ళు. నిజమే, శ్యామ్ మారాడు. ఇప్పుడు తన ప్రేమని బయటికి చూపించడం అలవాటు చేసుకుంటున్నాడు. హాయ్ స్వీటీ అంటూ బృంద నుదుటి మీద ముద్దు పెడుతుంటే ఫల్గుణి మనసు తేలికపడింది. శ్యామ్ మనసులోని గాయం మానిపోయింది. సంతోషంగా ఉన్నాడు భార్యతో. ఇక గట్టు మీద ఫోకస్ పెట్టాలి అనుకుంది ఫల్గుణి. అందుకు తన భర్తతో మాట్లాడాలి. కానీ ఆయన గారు మాట్లాడడం లేదు. ఏం చేయాలి? ఆలోచనలో పడిపోయింది ఫల్గుణి. శ్యామ్, బృంద ఒకరికొకరు సైగ చేసుకున్నారు. బృంద, ఈరోజు ఒక ఫ్రెండ్ తన ఇంటికి పిలిచాడు, వెళదామా డిన్నర్కి అడిగాడు శ్యామ్. కానీ మామయ్య లేటుగా వస్తారు, అత్తయ్య ఒక్కరే ఉంటారు అంది బృంద సందేహిస్తూ. ఓ సరేలే, నేను కాల్ చేసి చెప్పేస్తాను అన్నాడు శ్యామ్. బృంద, నేనేమైనా చిన్నపిల్లనా? ఒక్క పూటకి ఒంటరిగా ఉండలేనా ఏంటి? మీరు వెళ్ళిరండి. మీరు తయారయ్యే టైంకి మీ మామయ్య వచ్చేస్తారు. అయినా మా ఇద్దరికి వంట చేయాలి కదా, ఆ పనిలో బిజీగా ఉంటాను చెప్పి బృందని బలవంతంగా మేడ మీదకి పంపింది ఫల్గుణి. గట్టు కోసమైనా భర్త కోసం కోపం తగ్గించక తప్పదు. తన తప్పు ఒప్పుకోక తప్పదు. ఆలోచనలో పడిపోయిన తల్లి వైపు ఓరగా చూస్తూ నవ్వుకున్నాడు శ్యామ్. తండ్రికి త్వరగా ఇంటికి రమ్మని చెప్పి విషయం కావాలని తల్లికి చెప్పలేదు అతను. గంటలో తయారై బృందని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అతను. ఎవరింటికి వెళ్తున్నామ్మను? బైక్ మీద అతని వెనుక కూర్చుని భుజం మీదుగా వంగి అతని చెవిలో అడిగింది బృంద. హోటల్ విందు భోజనానికి వెళ్తున్నాం అన్నాడు నవ్వుతూ శ్యామ్. అంటే మిమ్మల్ని ఫ్రెండ్ ఎవరూ ఇన్వైట్ చేయలేదా అడిగింది ఆశ్చర్యపోతూ. లేదుగా అన్నాడు మరింత నవ్వుతూ. దొంగ అంటూ భర్త నడుము చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరగా జరిగింది బృంద. దూరంగా వాళ్ళని ఫాలో అవుతూ వస్తుంది కార్. అది గమనించలేదు శ్యామ్. ఈ హోటల్లో అంబియన్స్ బాగుంటుంది. టేబుల్స్ దూరంగా క్యాబిన్స్లో ఉంటాయి. మినిమం 2 గంటలు అక్కడ గడిచిపోతుంది. ఆ తర్వాత ఒకసారి గట్టుని కలిసి అరగంట హస్ కొట్టి ఇంటికి వెళ్ళేసరికి అమ్మ నాన్న సెట్ అయిపోతారు చెప్పాడు నవ్వుతూ శ్యామ్. అత్తయ్య మనసులో ఏదో భయం పెట్టేసుకున్నారు. మామయ్యకి కోపమని చిన్నగా నిట్టొచ్చి అంది బృంద. వర్రీ కాకు, నాన్న అన్నీ చూసుకుంటారు భార్యకి ధైర్యం చెప్పాడు శ్యామ్. అదే సమయానికి ఫల్గుణి మెల్లగా లేచి వంటగదిలోకి నడిచింది. ఇల్లంతా బావరుమంటూ ఉంది.
బృంద ఎంత సందడి తీసుకువచ్చిందో ఎప్పుడో అర్థమైంది ఆమెకి. అత్తయ్య అత్తయ్య అంటూ తెగ తిరుగుతుంది. ఏదో ఒకటి చెప్తుంది. తన స్టూడెంట్స్ గురించి చెప్పి నవ్విస్తుంది. చకచక కూరలు తరిగి సత్యదేవ్కి ఇష్టమైన బిర్యానీ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తూ అనుకుంది ఫల్గుణి. ఎగ్స్ బాయిల్ చేసింది. ఎగ్ బిర్యానీ అంటే సత్యకి చాలా ఇష్టం. అందుకే వేడివేడిగా తయారు చేసింది. డైనింగ్ టేబుల్ నీట్గా సర్దింది. సరిగ్గా అప్పుడే బయట కారాగిన శబ్దం వినిపించింది. పెళ్ళైన కొత్తలో లాగా ఆమె గుండె ఒక్క గెంతు గెంతి తిరిగి ప్లేస్లో సెటిల్ అయింది. బయటికి వెళ్ళాలో లేక అక్కడే ఉండాలో తేల్చుకోలేకపోయింది. సత్య కంఠం వినగానే ఇక అక్కడ ఉండలేకపోయింది. బయటికి వచ్చింది. అప్పుడే అతను తన మొబైల్లో కాల్ పూర్తి చేసి హాల్లోకి అడుగుపెట్టాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మాట్లాడుకున్నారా ఇద్దరు? సత్యదేవ్ కోపం పోగొట్టగలిగిందా ఫల్గుణి? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.